బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా తీరాల్లో కొనసాగుతుందని తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాగల 2 నుంచి 3 రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. పలు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నిజామాబాద్ జిల్లాలో వనరుడు దంచి కొడుతున్నారు. గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్నటువంటి వర్షము నిన్న అర్ధరాత్రి నుంచి కూడా కుండపోటుగా వర్షం కురుస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దీంతో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు పూర్తిగా మొత్తం పూర్తిగా ఎక్కడెక్కడ జలమైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం జిల్లా మొత్తం తడిసి ముద్దైన పరిస్థితి మొత్తం చూడొచ్చు. అయితే లోరత్తు ప్రాంతాల్లో కూడా పూర్తిగా నిన్న అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షానికి కూడా పూర్తిగా జలమైన పరిస్థితి, ముఖ్యంగా ఇటు నాగారంతో పాటు ఇటు అరసపల్లి, అటో నగర్, అలాగే కొద్దిగా కాలనీ, మిగతా ఇటు లోటత్తు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్నటి నుంచి కురుస్తున్న కుండపోతగా కురుస్తున్న వర్షానికి కూడా ఇటు రోడ్లపై నీరు చేరడంతో కూడా వాహనదారులు పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ జ్ఞానం ఉన్నదో, ఎక్కడ లోతుందో కూడా తెలియని పరిస్థితి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కూడా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇంకా మరో 2 రోజులతో వర్షం ఉందన్న వాతావరణ శాఖ సూచనతో కూడా ప్రజలు వెంబెలుతున్న పరిస్థితి కలిసింది. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా జిల్లా మొత్తం అతలాకుతలమైంది. అనేక ఇటు వాగులు వంకులు తెగిపోవడంతో కూడా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అనేక ఇటు చెట్లు తెగిపోవడంతో పాటు అనేక పాత ఇండ్లు కూడా కూలిపోయిన పరిస్థితి కనిపిస్తాయి. మరో 2 రోజులు వర్షం ఉండడంతో కూడా ఇప్పుడు ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్నటి నుంచి కురిసిన వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన ప్రాజెక్టులు పూర్తిగా జలకళ సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు నియోజకవర్గం చెందినటువంటి ప్రాజెక్టు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు ఎస్ఆర్ఎస్పీ ఇటు తెలంగాణ రాష్ట్రమైనటువంటి ఎస్ఐఎస్పీ పూర్తిగా వరద నీరు వచ్చి చేరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి 3555 క్యూసెక్ల వరద నీరు పైనుండి ఎగువ నుండి ఇటు ప్రాజెక్టులకి వచ్చి చేరుస్తుంది. అయితే ప్రాజెక్టు నీటి మట్టం చూస్తున్నట్లయితే ప్రస్తుత పూర్తిగా నీటి మట్టం 1091.1 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టము 1091.1 అడుగులకు చేరింది. అయితే నీటి సామర్థ్యం చూసినట్లయితే పూర్తిగా నీటి సామర్థ్యం 90.3 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం చూసుకున్నట్లయితే 85.360 టీఎంసీలుగా చేరింది. మరోవైపు కూడా నిజాం సాగర్ పూర్తిగా నీటి కుండలా మారుతున్న పరిస్థితి మాట కనిపిస్తుంది. గతంలో కూడా చూసుకుంటే 2 ప్రాజెక్టులు కూడా పూర్తిగా నీటితో నిండిపోవడంతో కూడా ఎస్ఎస్పీ నీటికి సంబంధించి పాదాల గేట్లకు విడుదల చేశారు. అయితే ఇప్పుడు నిన్నటికి వర్షాలకు కూడా పూర్తిగా నీరు జలకళ సంతరించుకునే పరిస్థితి మాత్రం ఉందని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 2 రోజులు వర్షం ఉండడంతో కూడా ఇటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే దీని మొత్తం మీద చూస్తున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో నిన్నటి నుంచి కురిసిన వర్షాలకు పూర్తిగా జిల్లా మొత్తం కలిసి ముద్దైన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రైట్ నవీన్, ఒకటి అంటే గతంలో కూడా అంటే ప్రకృతి వైపరీత్యాలను ఊహించినప్పటికీ కూడా గతంలో జరిగినటువంటి అదే మొన్న వచ్చిన వర్షాలు ఇప్పుడిప్పుడే కోలుకున్నటువంటి జనం అంటే ఇటువైపు ప్రాజెక్టులు పొంగిపోవడం, చాలా వరకు ఇల్లు దెబ్బతిన్నటువంటి పరిస్థితి, చాలా అస్తవ్యస్తంగా అంటే అనుకోనటువంటి ఒక కష్టాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో మరొకసారి హెచ్చరిక ఉంది 2 రోజుల నేపథ్యంలో. అధికారులు ఏమైనా ముందస్తుగా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నిజామాబాద్కు సంబంధించి. సో కొన్ని ప్రాంతాలకు సంబంధించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏమైనా ఇప్పటి వరకు లోతట్టు ప్రాంత ప్రజల్ని అలర్ట్ చేసే విధానం కానీ లేకపోతే ముందస్తు చర్యలు తీసుకునే దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అయితే మొన్న కొన్ని రోజుల్లో కురిసిన అకాల వర్షాలకు పూర్తిగా నిజామాబాద్ మొత్తం ఎక్కడెక్కడ చాలా విజృంభణ చేసింది చెప్పవచ్చు. ఇటు అనేక చెట్లు కూలిపోవడం తప్ప అనేక ఇల్లు కూడా కూలిపోయిన పరిస్థితి, అనేక ఇటు ఊరు గ్రామంలో కూడా వరద నీరు వచ్చి చేయడంతో కూడా ప్రజలు పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అది గ్రహించిన బట్టి అధికారులు ముందు ఇప్పుడు ఇంకా వాతావరణ శాఖ చెప్పిన సూచన మేరకు కూడా ఇంకా 2 రోజులు వర్షం ఉండబోతుగా వర్షం ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఎల్లో జోన్కి కేటాయించినప్పటికీ కూడా అధికారులు ఎలాంటి గతంలో సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు చేపడుతున్నారు. లోటత్తు ప్రాంతాల్లో కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి అవసరమైతే అక్కడ నుండి ఏదైతే ప్రాజెక్టు ఉన్నదో ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, నిజాం సాగర్ కావచ్చు,
సంబంధించిన లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండాలి. అలాగే ఇతర ప్రాంతాలకు సురక్షితమైన ప్రాంతాలకు కూడా ఎలాంటి తెచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.